ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది యాత్రలను చూస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 మే నుండి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి బుధులు వృషభ రాశిలోను, గురు శుక్ర బుధుడు 29th వస్తున్నాడు అనుకోండి. గురు శుక్రులు మిథున రాశిలోను, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, శనీశ్వరుడు మీన రాశిలోనూ ఉన్నారు. మిథున రాశిలోనే మీ రాశిలోనే గురుడు శుక్రుడు బ్రహ్మాండం అత్యంత రాజయోగారు 5th హౌస్ లార్డ్. సో ఇవన్నీ ఏంటంటే గురు శుక్రుల కాంబినేషన్ వల్ల మీకు మంచి యోగం కలగబోతుందండి. పైగా 29th నుంచి కూడా బుధుడు చేస్తాడు. 29, 30, 31 బుధుడు కూడా ఉంటాడు. అంటే మీరు భూములు కొనుక్కుంటారు. 29, 30, 31 తారీఖులో 29, 30, 31 డేట్స్లో భూములు, గృహ సౌఖ్యము, వాహనాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా భూములు, అదర్వైజ్ వాహనాలు ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉందండి. అలాగే మీరు ఎక్కువగా సంగీతంలోనూ ఆ విద్యలో బాగా రాణించవచ్చు. గురు ప్రభావం వల్ల నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, ఆయుర్దాయం కలిగి ఉండడము, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచే బయటపడడము, మ్యాథమెటిషియన్గా, సినిమా యాక్టర్గా, అలాగే మీ జ్ఞాన సంపదలు పెంచుకుంటూ అద్భుతమైనటువంటి యోగం కలవారుగా మీరు ఉంటారు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. మీ సోదరులకు చాలా బాగుంటారు. ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే మీ చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ప్రతి పని కూడా చేద్దాం అనుకుంటారు కానీ ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కానీ పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉందండోయ్. సంతాన జననం, పుత్రికా జననం కలుగుతారండి. సంతానం వలన మీ మగపిల్లల వలన మీకు అదృష్టము, ఐశ్వర్యము కలగబోతున్నాయి. అలాగే మీ జాతక ప్రభావం వలన మీ పిల్లలకు కూడా చాలా బాగుండబోతోంది. అలాగే వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్స్ అనొచ్చు. దాంపత్య జీవితం కానీ అండర్స్టాండింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఏదైనా భాగ్యస్థానంలో రాహు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు కానీ డాక్టర్స్ కోర్స్ చదివిస్తాడు మిమ్మల్ని. మెడిసిన్ కోర్స్ చదివిస్తూ ఉంటాడు. మెడిసిన్ కోర్స్ చదివిస్తూ స్టెప్ 3 ఏదో అంటాం కదండి మనం. ఫారిన్ అమెరికాలో రాస్తారుగా, మీరు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు ఉంటారు. భాగ్యంలో రాహు. అలాగే మీ వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మీ బిజినెస్లు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు, అలాగే స్టాక్ మార్కెట్లు, ఇవన్నీ కూడా మీరు సక్సెస్ అయి తీరుతారు. దశమశని, కంటకశని అంటాం కానీ దశమశని అండి చతుర్థ భావంలో శని కంటే సప్తమంలో శని మంచి బలమైనవాడు, సప్తమంలో శని కంటే దశమంలో శని బలమైనవాడు. ఈ దశమంలో శని మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. శనీశ్వరుడు వలన మీకు యోగవంతంగానే ఉంటుంది. ముఖ్యంగా విదేశీ పర్యటన చేస్తారు. ఉన్న ఊరి నుంచి దూర ప్రాంతాలకి ఉద్యోగ రీత్యా మీరు వెళ్ళి తీరుతారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కొంతమంది అయితే పొలిటికల్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మీకు అద్భుతమైన యోగం ఉంది. 11వ భావంలో కుజుడు ఉన్నాడు కదా, కుజుడు యోగమే, మంచివాడు కాదు. 11వ ఇంటి వాడు 11వ ఇంటి ఉన్నాడంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి వ్యాపారాల్లో బాగుండడము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి బాగుండడము, మీ అన్నయ్యలకి బాగుండడము, ఆయన కొన్ని మంచి పనులు మంచి చేస్తూనే ఉంటాడు. రఘుపతుల వలన తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటూ దేవుడికి సంబంధించిన వాటిలో మీరు డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టడం ఎలా తెలుసో, డబ్బు సంపాదించి నిల్వ చేయడం కూడా అంత తెలుసు. రఘుపతుల కాంబినేషను 12వ భావం ఉన్నారంటే మీకు తీర్థయాత్రలు చేస్తుంటారు. విదేశీ పర్యటన, దశమంలో రేవు ఉన్నాడంటే విదేశాలే వెళ్తారు. సో 12th భావంలో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. ఇందా చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయొచ్చు. రాకపోతే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి. ఇలా షూట్స్లో ఉండడం వలన కూడా లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వివాహం కానీ మీరు కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇవన్నీ మీకు తెలుసు కదండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, టైం ఉంటే, ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మంది జరుగుతున్నాయి ఇక్కడ నేను చెప్పినవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా నేను చెప్తానండి. పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అవి ముఖ్యంగా చాలామంది వివాహాలు అవ్వడము లేట్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఏమో విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి.
అదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతోంది. సో ఇవన్నిటి కూడా జాతకాలు ఉంటాయండి. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది నేను చెప్పినవన్నీ జరిగాయి కూడా. అంటే మెసేజ్ పెట్టమని పెడతాను సార్, అవన్నీ పక్క పెడతాం అనుకోండి. సో ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ఫీల్డ్ అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం ఉండడము, ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది అవి చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక అయితే మనం 12 రాసుల వారికి పూజలు ఇంపార్టెంట్ అండి. మే నెలలో కూడా మనకి వైశాఖ మాసం ఉంది. ఇంకా వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ నెలలో కూడా మనం చేయలేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే 21st బహుశా వైశాఖ మాసం అయిపోతుంది అనుకుంటండి. సరే ఏదైనా మనం ఈ నెలలో కూడా వాటర్ దానము, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు, గొడుగు దానాలు ఇవి కంపల్సరీ ఇవ్వాలండి. ప్రతి వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా మంచిదే. అంతేకాకుండా కుజుడికి శనేశ్వరుడికి పూజలు కంపల్సరీ చేయించుకోవాలి. చాలామంది కుజ జపం కానీ, కుజుడి వలన మీకు కొంతమందికి కుజుడు ప్రాబ్లమ్స్, అష్టమాల కుజుడు ఉంటాడు, శనీశ్వరుడు ప్రాబ్లం ఉంటాడు. అందుకని కుజుడికి సంబంధించిన కళ్యాణాలు చేయించుకోవడము, తరచు సుబ్రహ్మణ్య దేవాలయాలు సందర్శించి మీరు అష్టోత్తరాలు చేయించుకుంటూ ఉంటాం. ఇలా మీకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యుడిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందండి. అంటే ఆయనకి పూజలు చేయడం వల్ల ఉద్యోగాల ప్రాప్తి, పొలిటికల్ రంగంలో ప్రాప్తి, అలాగే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇవన్నీ కూడా ఆయనే కదా, కుజుడే కదా ఇచ్చేది. అందువలన ఖచ్చితంగా ఇందువలన కుజుడు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. శనీశ్వరుడు కూడా ఉండయి. మనం శనీశ్వరుని మనం చాలా దూరాలు వెళ్ళి అక్కడ గుళ్ళలో పూజ చేయించుకోలేము. కానీ మనం ఉన్న ఊళ్ళోనే మహాన్యాసం కాదండి, సారీ, మనకి స్వామికి శనీశ్వరుడు పూజ చేస్తుంటారు. తైలాభిషేకాలు అది చేయించుకోవడం, 7 వారాలు కూడా చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయించుకుంటూ శనివారం అఖండ దీపారాధన ఆయన దగ్గర చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో పూజిస్తూ, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారిని, గాయత్రి అమ్మవారిని పూజిస్తూ మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఉన్న దోషాలు నెమ్మదిగా ఆ పాపం అంతా నెమ్మదిగా కరిగి మనకి చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయండి. దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోవడని శాస్త్రం చెప్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని, శివయ్యని పూజించుకోవడం వల్ల సర్వసుఖాలు కలిగి మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.